ప్రీవియస్ వీడియోలో మనము గుణగ విజాదిత్యుడు లేదా మూడవ విజాదిత్యుని గురించి నేర్చుకోవడం జరిగింది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే మొదటి చాళుక్య భీముని గురించి, తర్వాత మొదటి అమ్మరాజు గురించి నేర్చుకోబోతున్నాము. ఈ మొదటి చాళుక్య భీముని ఏమని పిలుస్తారంటే ఆరవ విష్ణువర్ధనుడు అని పిలుస్తారనమాట. మొదటి చాళుక్య భీముని ఆరవ విష్ణువర్ధనుడు అని అంటారు. ఎందుకంటే కలి విష్ణువర్ధనుడు లేదా ఐదవ విష్ణువర్ధను యొక్క మనవడు ఈ మొదటి చాళుక్య భీముడు. అందువల్ల ఈయనకు విష్ణువర్ధనుడు అని పేరు పెట్టారు. లెక్క ప్రకారమైన ఆరవ విష్ణువర్ధనుడు అవుతాడనమాట. అయితే ఇంతకుముందు నేర్చుకున్నాం గుణగ విజయాదిత్యకి సంతానం లేరు అని, ఆయనకు ఇద్దరు సోదరులు ఉన్నారని. ఒక సోదరుడు విక్రమాదిత్య అయితే ఇంకో సోదరుడు మొదటి యుద్ధమల్లుడు అని నేర్చుకోవడం జరిగింది. మరి గుణగ విజయాదిత్య పాలన అయిపోయిన తర్వాత ఆయనకు సంతానం లేదు కాబట్టి నెక్స్ట్ రాజ్యం అనేది మొదటి చాళుక్య భీమునికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయం అనేది యుద్ధమల్ల 1కి నచ్చదు. అందువల్ల యుద్ధమల్ల 1 ఆ సింహాసనం కోసము మొదటి చాళుక్య భీమునితో పోరాడడం జరుగుతుందన్నమాట. ఈ విషయాలు మనము డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. నేను చెప్పాను కదా, మొదటి చాళుక్య భీముని ఆరవ విష్ణువర్ధనుడు అంటారని ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. మరి మొదటి చాళుక్య భీమునికి ఈ మొదటి యుద్ధమల్లునికి ఈ సింహాసనం విషయంలో కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది. అయితే ఈ మొదటి చాళుక్య భీముడు సింహాసనం అధిష్ఠించిన సమయంలో రాష్ట్రకూట రాజులు ఎవరున్నారు, తర్వాత వేములవాడ చాళుక్య రాజు ఎవరు ఉన్నారు అనేది మనకు ఇంపార్టెంట్. ఎందుకంటే వేంగి చాళుక్య రాజులకి రాష్ట్రకూట రాజులకి పడదు కాబట్టి, శత్రువులు రాష్ట్రకూట రాజులు కాబట్టి వాళ్ళు ఎవరో చూడాలి మనం. మరి మొదటి చాళుక్య భీముడు రాజ్యపాలన చేస్తున్నటువంటి టైంలో రెండవ కృష్ణుడు రాష్ట్రకూట రాజుగా ఉంటాడు. అలాగే వేములవాడ చాళుక్య రాజు బద్దెగుడు ఉంటాడు. ఇదే టైంలో ముదిగొండని పరిపాలిస్తున్నటువంటి ముదిగొండ చాళుక్య రాజు కుసుమాయుధుడు కూడా ఉంటాడు. అయితే ముదిగొండ చాళుక్య రాజు కుసుమాయుధుడు ఈ మొదటి చాళుక్య భీమునికి సహాయం చేయడం జరుగుతుంది. ఓకేనా. అంటే ఇప్పుడు ఏం చేస్తాడంటే మొదటి యుద్ధమల్లుడు తనకు సింహాసనం రాలేదని ఈ రాష్ట్రకూట రాజు అయినటువంటి రెండవ కృష్ణుని యొక్క సహాయాన్ని, ఇక్కడ వేములవాడ చాళుక్య రాజు అయినటువంటి బద్దెగుడి యొక్క సహాయాన్ని అర్థించడం జరుగుతుంది. ఈ రెండవ కృష్ణుడు బద్దెగుడు వీళ్ళంతా మొదటి యుద్ధమల్లునికి సహాయం చేయడం జరిగింది. ఓకేనా. ఇంతకుముందు మనము గుణగ విజయాదిత్య క్లాస్లో ఈ రెండవ కృష్ణుని ఓడించి గుణగ విజయాదిత్య స్వతంత్రించాడు అని నేర్చుకోవడం జరిగింది. ఓకేనా. అలాగే బద్దెగుడిని వీళ్ళందరినీ కూడా ఆయన గుణగ విజయాదిత్యుడు ఓడించాడని నేర్చుకోవడం జరిగింది. సో వీళ్ళంతా ఓడిపోయిన వాళ్ళందరూ కలిసి ఈ మొదటి యుద్ధమల్లునికి సహాయం చేయడం జరిగిందనమాట. ఓకేనా. ఇప్పుడు చూద్దాం ఏమైందో, ఎక్కడ యుద్ధం జరిగింది వీళ్ళకి, ఆ విషయాలు అనేది చూద్దాం ఒకసారి. ఈ గుణగ విజయాదిత్యుని కాలంలో ఈ రెండవ కృష్ణుడు బద్దెగుడు వీళ్ళంతా ఓడిపోయారు కదా, వీళ్ళంతా కలిసి ఒక బ్యాచ్గా తయారవుతారు. యుద్ధమల్ల 1కి సహాయంగా రావడం జరుగుతుంది. వీళ్ళంతా కలిసి మొదటి చాళుక్య భీముని కొల్లేరు వద్ద ఒక యుద్ధం జరుగుతుంది. ఆ కొల్లేరు వద్ద జరిగినటువంటి యుద్ధంలో మొదటి చాళుక్య భీముని ఈ యుద్ధమల్ల 1 ఓడించడం జరిగింది. అది కూడా ఏ విధంగా ఓడించారంటే నీటిలో మొసలిని ఏ విధంగా బంధిస్తారో ఆ విధంగా మొదటి చాళుక్య భీముని ఓడించారు అని మనకు ఈ పంపకవి ఒక విక్రమార్జున విజయం అనేటువంటి గ్రంథం రాశాడు. ఆ విక్రమార్జున విజయం అనేటువంటి గ్రంథంలో పంపకవి మొదటి చాళుక్య భీముని రెండవ కృష్ణుడు, మొదటి యుద్ధమల్లుడు, అలాగే బద్దెగుడు ఎలా బంధించారో వివరించడం జరిగిందనమాట. మరి ఈ మొదటి చాళుక్య భీముని ఎవరన్నా కాపాడారా అంటే ఇంతమంది అనుకున్నాం ముదిగొండ చాళుక్య రాజు కుసుమాయుధుడు ఈ మొదటి చాళుక్య భీమునికి సపోర్ట్గా ఉన్నాడని మనం ఇంతమంది డిస్కస్ చేశాము. మరి ముదిగొండ చాళుక్య రాజు కుసుమాయుధుడు ఈ మొదటి చాళుక్య భీముని కాపాడడం జరిగిందనమాట. ఈ విషయం మనకు కొరవి శాసనం ద్వారా తెలుస్తుంది. కొరవి శాసనం అనేది తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటిది. మరి ఈ యుద్ధమల్ల 1కి సపోర్ట్గా రాష్ట్రకూట రాజులు ఉన్నారు, వేములవాడ చాళుక్య రాజు బద్దెగుడు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి మరి వీళ్ళని తట్టుకోవాలంటే ఈ మొదటి చాళుక్య భీమునికి కూడా కొంచెం సపోర్ట్ కావాలి కాబట్టి తన పెంపుడు తల్లికి ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకు పేరే మహాకాలుడు అని ఉంటాడనమాట. ఈ మహాకాలుని దండనాథునిగా చేసుకొని ఈయన ఈ రాష్ట్రకూట రాజుల్ని తరిమి వేశాడంట. అలాగే రాష్ట్రకూటల తరపున ఆయన రాష్ట్రకూటల సేనాని గుండియా వస్తే ఆ గుండియాను కూడా ఓడించడం జరిగింది మొదటి చాళుక్య భీముడు. ఈ రాష్ట్రకూట సేనాని గుండయ్య ఎవరంటే ఈయన కాకతీయ వంశానికి మూల పురుషుడిగా చెప్తారనమాట.
ఈయన ఎప్పుడు వచ్చాడంటే మనకు మొదటి చాళుక్య భీముని కాలంలో రావడం జరిగింది. అయితే మొదటి చాళుక్య భీముడు ఈ గుండయ్యను ఓడించడం జరుగుతుంది. ఎవరు సహాయంతో అంటే తన పెంపుడు తల్లి కుమారుడు మహాకాలుడు సహాయంతో ఈ గుండయ్యను ఓడించడం జరిగింది. మరి అంతమంది శత్రువులు ఉన్నప్పుడు ఈయన కూడా కొంచెం కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యుద్ధాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన తన కుమారుడైనటువంటి ఇరుమర్తి గండన అనేటువంటి కుమారుడిని కోల్పోవడం జరుగుతుంది. మరి కుమారుడు కోల్పోతే ఎంత దుఃఖం ఉంటుందో కదా, అందువలన తన కుమారుని యొక్క జ్ఞాపకంగా ఆయన విడతలూరు అనేటువంటి ఒక గ్రామాన్ని అగ్రహారంగా చేసి ఆ విడతలూరు గ్రామాన్ని దానంగా ఇవ్వడం జరిగింది మొదటి చాళుక్య భీముడు. అలాగే ఈయన చాళుక్య భీమవరం అనేటువంటి ఒక పట్టణాన్ని నిర్మించి దాంట్లో కొమరారామం అనేటువంటి ఒక శివాలయాన్ని నిర్మించినటువంటి రాజు మొదటి చాళుక్య భీముడు. సో దీంతో ఈయన శివభక్తుడు అన్న విషయం మనకు తెలుస్తుంది. ఈయన అనేక శివాలయాలను నిర్మించాడనమాట. అయితే ఆంధ్రప్రదేశ్లో మనకు పంచారామాలు అనేటువంటి పిలువబడే ఒక 5 శివాలయాలు ఉన్నాయి. ఈ పంచారామ సంస్కృతిని మొదలుపెట్టిన వాడు ఎవరో అనేటువంటి క్వశ్చన్ వస్తే దానికి ఆన్సర్ మొదటి చాళుక్య భీముడు అవుతుందన్నమాట. మరి ఈయన చాళుక్య భీమవరం అనేటువంటి నగరాన్ని నిర్మించి దాంట్లో కొమరారామం అనేటువంటి ఒక శివాలయాన్ని నిర్మించాడు. అలాగే అలాంటి కొన్ని శివాలయాల గురించి మనం చూద్దాం ఒకసారి. ద్రాక్షారామము, కొమరారామము, సోమారామము, క్షీరారామము, అమరారామము అనేటువంటి ఒక 5 పంచారామాలని నిర్మించినటువంటి రాజు ఈ మొదటి చాళుక్య భీముడు అనమాట. వీటిలో క్షీరారామము తప్ప మిగతా అన్ని ద్రాక్షారామము, కొమరారామము, సోమారామము, అమరారామం ఇవన్నీ కూడా 2 అంతస్తుల్లో ఉన్నటువంటి గుళ్ళు. ఓకే, ఈ క్షీరారామాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం? క్షీరం అంటే పాలు అని అర్థం, కాబట్టి ఇది పాలకొల్లు అనేటువంటి ప్రాంతం దగ్గర ఉంది. అమరారామం, అమరాలోనే ఇక్కడ అమరావతి 2 మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి అమరారామం అమరావతిలో ఉందని గుర్తుంచుకోవచ్చు. మనకి అమరావతి గుంటూరు జిల్లాలో ఉందని తెలుసు. తర్వాత సోమారామం, సోమ ఇక్కడ భీమ, సోమ ఇక్కడ భీమ, సోమారామం అనేది భీమవరంలో ఉందని గుర్తుంచుకోవచ్చు. తర్వాత ద్రాక్షారామం, ద్రాక్షారామం అనేది తూర్పుగోదావరి జిల్లాలో ఉందని గుర్తుంచుకోవాలి. శాతవాహనుల కాలంలో ఈ ద్రాక్షారామంలో ఉన్నటువంటి శివాలయంలో ఈ హాలుడు తన వివాహం చేసుకున్నట్టు లీలావతితో తన వివాహం చేసుకున్నట్టు మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ద్రాక్షారామం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. మరి కొమరారామాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే కొమరాలో మరా ఉంది కాబట్టి మరాని సమర్లగుట్టలో మరలతోటి మనం మరల కొమర ఇక్కడ సామర్ల కోట ఈ విధంగా గుర్తుంచుకోండి. ఇది కూడా మనకు తూర్పుగోదావరి జిల్లా కిందకి వస్తుంది. ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ అనేది చేంజ్ అయ్యాయి కాబట్టి ఏ డిస్ట్రిక్ట్ కిందకి వస్తుందో మనకి చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనం పాత సబ్ కంటెంట్ వైజ్గానే వెళ్దాం. ఓకేనా, నేను చెప్పాను కదా, క్షీరారామం తప్ప మిగిలిన అన్ని శివాలయాలు కూడా 2 అంతస్తుల్లో ఉన్నటువంటి దేవాలయాలు అనమాట. ఈ చాళుక్య భీమవరం ఈ పంచరామాలతో పాటుగా కొన్ని దేవాలయాలను కూడా కట్టించడం జరిగింది. అవి ఏంటంటే కుమారస్వామి దేవాలయాన్ని చేబ్రోలులో కట్టించాడు. ఈ కుమారస్వామి దేవాలయం గురించి మనము నెక్స్ట్ టాపిక్లో కూడా మనం నేర్చుకోబోతాము, యుద్ధమల్ల టైంలో. అది చూద్దాం తర్వాత. ఓకేనా. నెక్స్ట్ నరసరావుపేటలో భీమేశ్వరాలయాన్ని కూడా నిర్మించాడు మొదటి చాళుక్య భీముడు. మొదటి చాళుక్య భీమునికి బట్టపుడు అనేటువంటి ఒక సేనాని ఉంటాడు. ఈ బట్టపుడు ఏం చేస్తాడంటే మనకు విజయవాడ వెళ్తే అక్కడ ఇంద్రకీలాద్రి పర్వతం ఉంటుంది కదా, అక్కడ ఒక పార్థీశ్వర దేవాలయం అని ఒక శివాలయాన్ని నిర్మించినటువంటి వాడు మొదటి చాళుక్య భీముని యొక్క సేనాని బట్టపుడు అనమాట. ఈ మొదటి చాళుక్య భీముడు గొప్ప రాజు అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే ఈయన 30 ఏళ్ళు ఈ వేంగి చాళుక్య రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. మొదటి చాళుక్య భీముడు అంటే ఈయన ఎంత గొప్ప రాజో మనకి అర్థమవుతుంది. ఈయన రాజ్యానికి వచ్చినటువంటి టైం నుంచే వాళ్ళ చిన్నాన్న మొదటి యుద్ధమల్ల నుంచి అనేక యుద్ధాలు చేయడం జరిగింది. రాష్ట్రకూటులతోటి, తర్వాత వేములవాడ చాళుక్యులతోటి అనేక యుద్ధాలు చేయడం జరిగిందని ఆల్రెడీ నేర్చుకున్నాం. అయితే ఈయన మొత్తంగా చేసినటువంటి యుద్ధాల సంఖ్య ఎంతంటే 320 యుద్ధాలు చేసినట్టుగా మనకు పిఠాపురం శాసనం అనేది చెప్తుంది. మొదటి చాళుక్య భీముడు 360 యుద్ధాలు చేశాడని పిఠాపురం శాసనం చెప్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే ఈ పిఠాపురం శాసనాన్ని ఇచ్చింది ఎవరంటే మల్లప్ప దేవుడు ఈ పిఠాపురం శాసనాన్ని ఇచ్చాడనమాట. దీంట్లో మొదటి చాళుక్య భీముడు 360 యుద్ధాలు చేసినట్టుగా మనకు చెప్పబడింది. మరి మొదటి చాళుక్య భీముడు ఏదన్నా శాసనాలు ఇచ్చాడా అంటే ఈయన కూడా కొన్ని శాసనాలు ఇచ్చాడు. ఆ శాసనాల్లో అత్తిలి శాసనం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అత్తిలి శాసనంలో ఏం చెప్పబడిందంటే మొదటి చాళుక్య భీముడు తను పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఈయన దగ్గర ఒక ఆస్థాన గాయకురాలు ఉండింది. ఆమెనే చెల్లవ్వ అనమాట.
ఈమె గాయకురాలే కాకుండా ఈమె నర్తకి కూడా అనమాట. ఈమెకు ఉన్నటువంటి బిరుదు ఏంటంటే చెల్లవకు గాన గంధర్వ విశారద అనేటువంటి బిరుదు చెల్లవకు ఉంది. చెల్లవకి వాళ్ళ తండ్రి ఉంటాడు. ఆ తండ్రి పేరు ఏంటంటే మల్లప్ప అనమాట. ఈయన సంగీతంలో తుంబురు లాంటి జ్ఞానం కలిగి ఉన్నవాడని, ఇలాంటి అన్ని విషయాల గురించి మనకు అత్తిలి శాసనం చెప్పబడింది అనమాట. అత్తిలి శాసనంలో తన వద్ద ఉన్నటువంటి ఆస్థాన నర్తకి గాయకురాలైనటువంటి చెల్లవ్వ గురించి, ఈ చెల్లవ్వ యొక్క తండ్రి మల్లప్ప గురించి, అలాగే ఈ చెల్లవ్వకి ఈ మొదటి చాళుక్య భీముడు అత్తిలి గ్రామాన్ని, అలాగే 2 ఖండికల భూమిని దానం చేశాడనే విషయం మనకు అత్తిలి శాసనం ద్వారా తెలుస్తుంది. ఓకేనా, ఇవన్నీ మనకు అత్తిలి శాసనం ద్వారా తెలుస్తున్నాయి. అలాగే మొదటి చాళుక్య భీముడు రాజ్యపాలన చేస్తున్నటువంటి సమయంలో ఆ కాలంలో ప్రజల యొక్క వినోదం ఏంటంటే కోలాటం అనమాట. కోలాటం గురించి మనకు ఆ కోలాటంని ఏ విధంగా చేస్తారనేటువంటి భంగిమలు ఎక్కడ కనిపిస్తున్నాయంటే, ఆ టైంలో చాళుక్య భీముని కాలంలో అనేక శివాలయాలు నిర్మించారని నేర్చుకున్నాం కదా. అలాంటి దేవాలయాల గోడల మీద ఈ కోలాటం ఏ విధంగా వేస్తారో దానికి సంబంధించినటువంటి బొమ్మలు గీయించడం జరిగిందనమాట. అలాగే మొదటి చాళుక్య భీముని దగ్గర బట్టి వామనుడు అనేటువంటి ఒక ఆస్థాన కవి ఉంటాడు. ఈ బట్టి వామని యొక్క బిరుదు ఏంటంటే కవి వృషభ అనేటువంటి బిరుదు కలిగి ఉన్నాడు బట్టి వామనుడు. వామన వృషభ ఈ విధంగా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. వృషభ వామన బట్టి వామన, ఆ విధంగా. మరి బట్టి వామనుడు ఏదైనా గ్రంథాలు రాశాడా అంటే, బట్టి వామనుడు కావ్యాలంకార సూత్ర అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించాడనమాట. ఇక్కడ బట్ట ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే, కావ్య అనేటువంటి ఒక అమ్మాయిని లవ్ చేశాడంట. మరి కావ్య ఏం చేసింది, ఈ బట్ట ఉందని ఆయనని కావ్య రిజెక్ట్ చేసిందనమాట. ఈ విధంగా మనం ఏదో ఒక కోడ్ పెట్టుకొని దీన్ని గుర్తుంచుకోవాలి. ఓకే, బట్టి వామనుడు ఎవరి దగ్గర ఆస్థాన కవి అంటే మొదటి చాళుక్య భీముడు. తర్వాత చెల్లవ్వ ఎవరి దగ్గర ఆస్థాన గాయకి, అలాగే ఆస్థాన నర్తకి అంటే మొదటి చాళుక్య భీముడు అని గుర్తుంచుకోవాలి. మరి మొదటి చాళుక్య భీముడు చాలా కాలం పరిపాలించాడు, 30 సంవత్సరాలని నేర్చుకున్నాం. మరి తర్వాత మొదటి చాళుక్య భీముని తర్వాత 4వ విజయాదిత్యుడు రాజ్యానికి రావడం జరుగుతుంది. ఈ 4వ విజయాదిత్యుడు అంత ఎక్కువ కాలం అయితే పరిపాలించలేదు, ఓన్లీ 6 నెలలు మాత్రం రాజ్యపాలన చేశాడు. నెక్స్ట్ 4వ విజయాదిత్యునికి 2 భార్యలు ఉంటారు. అయితే మొదటి భార్య ఒక కొడుకు అయినటువంటి మొదటి అమ్మరాజు రాజ్యానికి రావడం జరుగుతుందన్నమాట. ఈ మొదటి అమ్మరాజు చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే మొదటి అమ్మరాజుకి రాజమహేంద్ర అనేటువంటి బిరుదు ఉంది. తన బిరుదు అయినటువంటి రాజమహేంద్ర అనేటువంటి తన బిరుదు పేరు మీదుగా ఆయన ఏం చేస్తాడంటే రాజమండ్రిలో రాజమహేంద్రవరం అనేటువంటి ఒక నగరాన్ని నిర్మించడం జరిగింది ఈ మొదటి అమ్మరాజు. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. రాజమండ్రి నగర నిర్మాత ఎవరు అంటే మొదటి అమ్మరాజు అని పెట్టాలి. మరి మొదటి అమ్మరాజు చనిపోయిన తర్వాత నెక్స్ట్ పాలనకు వచ్చింది 2వ చాళుక్య భీముడు అనమాట. మొదటి అమ్మరాజు వరకు కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ మొదటి చాళుక్య భీమునికి యుద్ధమల్ల 1కి కాన్ఫ్లిక్ట్ జరిగిందని, అనేక యుద్ధాలు చేశారని మనం నేర్చుకున్నాం. తర్వాత మొదటి చాళుక్య భీముడు 30 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత 4వ విజయాదిత్య రాజ్యానికి రావడం జరిగింది. 4వ విజయాదిత్య తర్వాత ఆయన మొదటి కొడుకు మొదటి అమ్మరాజు పరిపాలించడం జరిగింది. ఈయన పరిపాలన సాఫీగా జరిగిపోయింది. అయితే మొదటి అమ్మరాజు యొక్క సోదరుడు చాళుక్య భీమ 2 రాజ్యానికి వచ్చిన వెంటనే మళ్ళీ వారసత్వ యుద్ధాలు అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఇక్కడ యుద్ధమల్ల 1 యొక్క సంతతి వాళ్ళు ఉంటారు కదా, యుద్ధమల్ల యొక్క కొడుకు ఉంటాడు, ఆ కొడుకుకి ఇంకో కొడుకు పుట్టింటాడు యుద్ధమల్ల 2 అని. ఈ యుద్ధమల్ల 2కి ఈ 2వ చాళుక్య భీమునికి కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పడుతుంది. అంటే మొదటి అమ్మరాజు మరణించిన తర్వాత మళ్ళీ వారసత్వ యుద్ధాలు అనేది స్టార్ట్ అయ్యాయి అని మనకు అర్థమవుతుంది. ఓకేనా, సో నేను చెప్పాను కదా, ఇక్కడ మొదటి చాళుక్య భీమునికి యుద్ధమల్ల 1కి కాన్ఫ్లిక్ట్ ఏర్పడిందని. తర్వాత నెక్స్ట్ మొదటి అమ్మరాజు 4వ విజయాదిత్యుని తర్వాత మొదటి అమ్మరాజు పరిపాలించడం జరిగిందని నేర్చుకున్నాము. ఈ మొదటి అమ్మరాజు పరిపాలన అయిపోయిన తర్వాత, ఈయన మరణించిన తర్వాత 2వ చాళుక్య భీముడు రాజ్యానికి రావడం జరుగుతుంది. అయితే ఈ టైంలో 2వ చాళుక్య భీమునికి 2వ యుద్ధమల్లకి కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పడింది. ఓకేనా, ఎందుకోసం అంటే రాజ్యం కోసం అనమాట. ఓకేనా, మరి యుద్ధమల్ల 2 గురించి చూద్దాము. యుద్ధమల్ల 2 ఏం చేస్తుంటాడంటే, ఈయన సపరేట్గా చేబ్రోలు అనేటువంటి ప్రాంతాన్ని, ఈ చేబ్రోలు ఎక్కడ ఉంటుందంటే గుంటూరు జిల్లాలో ఉంటుంది.
ఈ చెబ్రోలుని రాజధానిగా చేసుకొని ఈయన పరిపాలిస్తూ ఉంటాడు ఈ రెండవ యుద్ధమల్లుడు. మనకి విజయవాడని అందంగా తీర్చిదిద్దినటువంటి వేంగి చాళుక్య రాజు ఎవరు అంటే రెండవ యుద్ధమల్లుడు అని చెప్పాలి. మొదటి యుద్ధమల్లుడు గురించి చెప్పాలంటే ఈయన మొదటి చాళుక్య భీమునితో ఎక్కువగా గొడవపడ్డాడు. మరి రెండవ కృష్ణుని సహాయంతో ఈయన మొదటి చాళుక్య భీముని ఎదిరించాడని మొదటి యుద్ధమల్ల గురించి నేర్చుకున్నాం. రెండవ యుద్ధమల్ల గురించి గొప్ప విషయం ఏంటంటే ఈయన చేబ్రోలుని రాజధానిగా చేసుకొని రెండవ యుద్ధమల్లుడు పరిపాలించడం జరిగిందనమాట. ఈయన విజయవాడను చాలా అందంగా తీర్చిదిద్దినటువంటి రాజు. ఓకే, ఎవరంటే రెండవ యుద్ధమల్లుడు. విజయవాడలో యుద్ధమల్ల అటు నిర్మించినటువంటి దేవాలయము కార్తికేయ లేదా కుమారస్వామి దేవాలయము. కుమారస్వామి దేవాలయాన్ని ఈ రెండవ యుద్ధమల్లుడు విజయవాడలో నిర్మించాడని మనకు తెలుస్తుంది. అయితే ఇంతకుముందు మనము మొదటి చాళుక్య భీముడు చేబ్రోలులో కుమారస్వామి దేవాలయాన్ని నిర్మించాడని నేర్చుకున్నాము. అయితే ఏం జరిగిందంటే ఈ చేబ్రోలులో ఉన్నటువంటి కుమారస్వామి ఆలయం నుంచి కుమారస్వామి యొక్క ప్రతిమను తీసుకొని ఇక్కడ బెజవాడ దగ్గర ఉన్నటువంటి కార్తికేయుని ఆలయానికి ఊరేగింపుగా తీసుకొని వచ్చేవాళ్ళని, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ చేబ్రోలుకి ఆ ఉత్సవం అనేది జరిగేదని మనకు చెప్పడం జరుగుతుంది రెండవ యుద్ధమల్లుని కాలంలో. అలాగే రెండవ యుద్ధమల్లుని గురించి ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటంటే ఈయన తెలుగులో మొదటిసారిగా మధ్యక్కర పద్యంతో కూడినటువంటి ఒక శాసనాన్ని ఇచ్చాడు. ఆ శాసనం ఏదంటే బెజవాడ శాసనం. బెజవాడ శాసనం గురించి బెజవాడ శాసనం యొక్క ప్రత్యేకత ఏంటంటే మధ్యక్కర పద్యంతో కూడినటువంటి శాసనము తెలుగు భాషలో ఉంది ఇది. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే బెజవాడ అనేది ఆంధ్రప్రదేశ్కు మధ్యలో ఉంది కాబట్టి బెజవాడ శాసనం అనేది మధ్యక్కర అనేటటువంటి పద్యాన్ని కలిగి ఉన్నటువంటి శాసనం అని మనం గుర్తుంచుకోవాలి. అలాగే దీన్ని ఇచ్చినటువంటి రాజు ఎవరంటే రెండవ యుద్ధమల్లుడు అని మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మరి రెండవ యుద్ధమల్లుడిని ఏం చేశాడంటే ఈయనని తరిమేసి నెక్స్ట్ చాళుక్య భీమ 2 వచ్చేసి రాజ్యానికి రావడం జరుగుతుంది. అమ్మరాజు 1 తర్వాత చనిపోయిన తర్వాత రాజ్యాన్ని ఈ యుద్ధమల్ల 2 ఆక్రమించుకున్నట్టున్నాడు. తర్వాత యుద్ధమల్ల 2తో గొడవపడి రెండవ చాళుక్య భీముడు రాజ్యానికి రావడం జరిగిందనమాట. ఓకే, మనం రెండవ చాళుక్య భీముని గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. ఎందుకంటే రెండవ చాళుక్య భీమునికి మళ్ళీ 2 భార్యలు ఉంటారు. ఆ 2 భార్యకి 2 ఇంపార్టెంట్ రాజులు ఉంటారన్నమాట. ఒక రాజు ధనార్ణవుడు, ఇంకో రాజు రెండవ అమ్మరాజు. వీళ్ళిద్దరు చాలా ఇంపార్టెంట్. రెండవ చాళుక్య భీముని నుంచి కూడా మళ్ళీ సింహాసనం కోసం అంటే దాయాదుల మధ్య పోరు అనేది ఉంటుంది. దీని గురించి మనము నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాము.